ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వాక్యం. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుడు నమ్మకమైన వాడు అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మకత్వాన్ని చూసి ఎన్నిసార్లు మనం ఆశ్చర్యపోయి ఉంటాము. అందుకే యేసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనుషులు ఎప్పటికీ ఒకేలాగా ఉండలేరు. మన ఆరాధన, ప్రేమ మరియు నమ్మకత్వం దేవుని పట్ల ఒకే రీతిగా ఉండదు. అయినా దేవుని ప్రేమ, దేవుని నమ్మకత్వం, ఆయన వాత్సల్యం మన పట్ల ఒకే రీతిగా ఉంటుంది. ఈ సత్యం మనల్ని ఆనందపరుస్తుంది కదండి. ఏది ఏమైనా మంచి రోజులు ఉంటాయి, చెడు రోజులు ఉంటాయి. కానీ మన చెడు దినములలో కూడా దేవుడు మనకి నమ్మకంగా ఉంటాడు. నిజంగా ఇది మీరు ఇంకా పాపం చేయాలని, నిర్లక్ష్యంగా ఉండాలని ఈ మాట చెప్పట్లేదు. కానీ నిజంగా మనలో ఒక మార్పు దేవుడు కలిగించాలన్నదే మరి నా యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డలారా, మీరు పాపం చేసినా, నిర్లక్ష్యం చేసినా దేవుని ప్రేమలో మాత్రం మార్పు లేదు. ఈ సత్యం మీరు పాపం చేయడానికి దోహదపడకూడదు. కానీ మీరు మారు మనస్సు కలిగి నిబ్బరంతో దేవుని వైపు చూడాలని నేను కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్మండి. ఆయన నమ్మకమైన వాడు అని తెలుసుకోండి. ఆయన నమ్మకత్వం మనల్ని నమ్మకంగా మారుస్తుంది. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు చివరి వరకు నమ్మదగిన వాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో నమ్మకమైన వారు అంటూ ఎవరు లేరు. నిజంగా నేనున్నాను అని అభయం ఇచ్చిన వారు మరి మన కష్టాల్లో, మన కన్నీటిలో, మన అవసరతలో వారు కడిలిపోతారు. నిజంగా నమ్మకమైన వారు ఈ లోకంలో మనకెవ్వరు కనిపించరు. నిజంగా మనం అధికంగా నమ్మిన వారే మనకు ద్రోహం చేస్తున్నటువంటి దినాలలో మనం ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని పిలిచిన నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మధ్యలోనే మీ చేయి విడిచిపెట్టే దేవుడను కాదు, అంతం వరకు మిమ్మల్ని నడిపిస్తాను. నేను నమ్మదగిన వాడని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనుషులు మిమ్మల్ని మోసం చేసినప్పుడు, మీ పరిస్థితులు దిగజారినప్పుడు, మీరు అధికంగా ప్రేమించి నమ్మిన వారే హేళనగా చూస్తున్నప్పుడు, నమ్మక ద్రోహం మీ జీవితంలో జరుగుతున్నప్పుడు మరి బాధతో ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డ, మనుష్యులు నమ్మదగిన వారు కాదు, కానీ మనల్ని సృష్టించిన సృష్టికర్త నమ్మదగిన వాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కనుక ఆయన వైపు చూడు, ఆయన ప్రేమ వైపు చూడు. నిజంగా ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన వాత్సల్యం మరి అధికంగా నీ మీద ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆయన వైపు చూడు, ఆయన మీద విశ్వాసం ఉంచు. తప్పక ఇంకా ఆయనలో నీవు నమ్మకంగా ఎదగడానికి సిద్ధపడు. చివరి వరకు నిన్ను పిలిచిన దేవుడు నడిపించడానికి సమర్థుడు. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో ప్రభా, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని చక్కని వాగ్దానంతో ప్రభా మీరు మాట్లాడారు. నిజమే ప్రభా, లోకంలో మనుషులు నమ్మదగిన వారు కాదు. ఎంతో నమ్మకంగా ప్రభా కనిపించిన ఒకానొక సమయంలో నమ్మక ద్రోహాన్ని చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఏది ఏమైనా ఇదిగో ప్రభా, మమ్మల్ని పిలిచిన వాడు, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తవయ్యా, మీరు నమ్మదగిన దేవుడవు, అంతం వరకు మమ్మల్ని నడిపించే దేవుడవు. ఇదిగో ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే విరిగిన హృదయంతో, అలసిన హృదయముతో, నిరుత్సాహంలో ఉన్నారు, వారందరినీ ధైర్యపరిచి మీరు అయ్యా అంతవరకు నమ్మకంగా వారిని నడిపిస్తారని మీరు అభయం ఇచ్చి ముందు కొనసాగింప చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.